హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మొన్న త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి ఒక ముగ్గు వేశాను కదండి, చూపించాను కదా మీకు. దాని గురించి వేశాను అని చెప్పేసి ఆ ముగ్గు కింద వచ్చిన మంచి 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 కామెంట్స్ గురించి, డౌట్స్ గురించి, అలాగే నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడతాను అనమాట ఈరోజు అయితేని. ఏంటంటే నేను రేణు అది కామెంట్ ఒకసారి చదువు. వస్తానమ్మా. ఇప్పటికి చాలా టైం అయిందండి, మన ట్రైన్ అయితే నీరసపడిపోయింది. నా వల్ల కాదు నీకు దండం అంటుంది. ఎందుకంటే నిన్న ఒక 2 hours వీడియో చేశాను, 40 minutes 45 minutes వచ్చింది. బాబు ఎందుకురా అని చెప్పేసి ఆగిపోయాం. 2 సార్లు చేసిన అలాగ వచ్చింది. ఈరోజు 3 hours అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసి. నా వల్ల కాదు అంటుంది. ఇప్పుడు 9 అయింది నైట్ టైం, ఇంకా వంట కూడా చేస్తాను. త్రిబుల్ ఏకి పంపడానికి చివరి తేదీ ఎప్పుడండి? ఇంకా టైం ఉందా? మీరు ఎప్పుడు పంపిస్తున్నారు కదా, చెప్పు ఫాస్ట్గా. ఇప్పుడు కోపంలో ఉంది, మరి బీపీలో ఉంది. ఏంటంటే త్రిబుల్ ఏ కాంపిటీషన్స్ కండి January 15th వరకే టైం అన్నారు. తర్వాత మేము ఫోన్ చేసి అడిగితే 31st వరకు అని చెప్పారు. ఆల్రెడీ టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడు టైం అయిన తర్వాత మీరు క్లియర్గా చెప్తున్నారండి అని అనుకోవచ్చు. నేను కారణం ఏంటో కూడా మీకు చెప్తాను. నేను మీరు చాలా మంచివారు అనుకున్నాను. ఓకే, లేదన్నట్టు మాట్లాడుతున్నాను, చెప్పు. మీరు చాలా మంచివారు అనుకున్నాను, కానీ మీరు స్వార్థపరులు. ఈ ముగ్గు పండగ ముందు ఈ ముగ్గు వేసి మీకోసమే అన్నారు. మీరు కాంపిటీషన్ గెలవడమే అన్నారు, కానీ వాటి కింద అవునండి అని పెట్టారు ఇంకొకరు. ఏమండి, నిజంగా నేను సంక్రాంతి ముందు వరకు ముగ్గులు పెట్టాను కదా, అవి చూసి మీరు ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా చాలా ముగ్గుల పోటీలు జరిగినాయి. అక్కడ ఎక్కడైనా కానీ మీరు వేస్తే మీరు గెలవాలని నేను కోరుకున్నాను. ఓకేనా? అయితే నేను ఏ ముగ్గు వేసినా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి మీరేమో అంటే ఈ ముగ్గు నేను ముందు చూపిస్తే అంటే, నేను ముందు పెడితే కదా మీకు నేను చూపించడానికి. నేను ముందు పెట్టలేదు కదా ముగ్గుని, సంక్రాంతి ముందు నేను పెట్టలేదు కదా. సంక్రాంతి రోజు వీడియో చేస్తాను, మధ్యలో ఆపేశాను నేను. ఓకే, నేను మళ్ళీ మీకు చెప్తానండి. మీకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా, నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు కూడా అలాగే ఉండేది. ఎవరైనా ముగ్గుల పోటీ ఎక్కడైనా ఉందని చెప్పకపోతే, అబ్బా మీరు ఎందుకు చెప్పలేదు, అసలు నేను వచ్చేదాన్ని కదా అనే అంత చాలా ఇదిగా ఉండేదాన్ని. ఆ కాసేపట్లో ఏం మాట్లాడతామో కూడా మనకు తెలియదు అనమాట. అంటే ఆ పిచ్చి అలా ఉంటుంది. అది మాత్రం నేను అర్థం చేసుకుంటాను. అది మాత్రం మీ ఛానల్లో కాంపిటీషను ఎందుకు చెప్పలేదు? మా ఛానల్లో త్రిబుల్ ఏ కాంపిటీషన్ ఉందని ఎందుకు చెప్పలేదు అంటే, అది నేను పెట్టిన కాంపిటీషన్ కాదు కదండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానీ, వసుంధర కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉంటే నాకు తెలిసింది అంటే నేను చెప్తాను. ఆల్రెడీ అసలు వేరే వీడియోస్ గురించి చెప్పాలనుకున్నాను నేను. ఒక చోటన డైమండ్ నెక్లెస్ది ఒకటి ఉంది, అది చెప్దాం అనుకున్నాం. అది ఏమైందంటే, ఇంతకుముందు 4 years క్రితం నేను ఒకరికి చెప్తే వాళ్ళు వెళితే వాళ్ళ అది మమ్మల్ని ఇద్దరిని అన్నారు, మీరు చెప్పిన వల్ల అసలు ఆ రష్లో మా ఆవిడ వెళ్ళింది, తను గెలవలేదు, చాలా ఇబ్బంది పడ్డది, మీరు ఇలాంటివి చెప్పకండి అని. అమ్మ బాబోయ్, అది ఎందుకు? ఒక కాంపిటీషన్స్ దగ్గర మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే ఎక్కడైనా కాంపిటీషన్స్ ఉంటే మీకు తెలిస్తే చెప్పండి అంటే ఇలా ఉందని చెప్పాం. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం తెలుసా అండి. ఆయన మొఖం మీద అనేసరికి చాలా కాల్ చేసి చెప్పారు, మీరు ఇలా చెప్పినందుకు మా ఆవిడ వెళ్ళిందండి, ఏమి రాలేదు, కానీ ఎక్కడైనా ఉన్నా మాకు చెప్పకండి అన్నారు. అయ్యో బాబోయ్, ఎందుకురా బాబు ఈ బాధ. ఒకవేళ నేను కనుక అది చెప్పుంటే మేము ఆ డైమండ్ నెక్లెస్, రింగ్స్ ఇవన్నీ వచ్చేది చెప్దాం అనుకున్నాం. నేను కూడా మేము ఒకసారి ఎక్కడెక్కడి నుంచి బస్సెస్ కానీ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మేము సెర్చ్ చేసాం. ఎక్కడ అన్ని ఫుల్ సంక్రాంతికి అంటే ఒక 15 రోజుల ముందు నుంచే కూడా చూస్తే. అలాంటప్పుడు మేము చెప్పామనుకోండి, మీరు వెళ్ళి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి అది కూడా మేము చెప్పడం మానేసాం అనమాట. మాకు ఆలోచన వచ్చింది. కానీ ఇలా త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి ఎందుకు చెప్పలేదు తెలుసా అండి? అసలు మాకు ఇది చెప్పాలి అన్న ఒక ఆలోచన ఫస్ట్ రాలేదు నాకు. నిజంగా చెప్తున్నాను, ఇది చెప్పాలన్న ఆలోచన రాలేదు. ఒకసారి వచ్చేసరికి ఏమైందంటే, నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారు, చాక్ పీస్తో పెట్టచ్చా అండి అని. పెట్టచ్చండి, దానిపైన కొంచెం ముగ్గుతోటి పెట్టండి మళ్ళీ అని చెప్పాను. వేరే వాళ్ళు చాక్ పీస్తో అసలు పెట్టకూడదు అని పెట్టారు. నేను సగం తెలిస్తే చెప్తే మళ్ళీ తర్వాత మీ వల్లేనండి ఇలా చాక్ పీస్తో పెట్టిన వల్ల పోయింది, లేకపోతే నాకే ఫస్ట్ వచ్చేదేనా అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే, మనకు తెలియకుండా చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి, అసలు దాని గురించి కరెక్ట్గా రూల్స్ తెలియవండి నాకైతేని. ఎందుకో నేను చెప్తాను మళ్ళీ మీకు. నెక్స్ట్ కామెంట్. ఎస్, మీకు కాంపిటీషన్కి వస్తే ఎలా? వాళ్ళు మనం వీడియోస్ చూసే డబ్బులు సంపాదిస్తారు, కానీ అవి ఎలా చెప్తారు? మళ్ళీ మనకు వస్తే డబ్బులు ఎలా?
ఎంత మాట అండి. ఇప్పుడు డబ్బుల గురించే వీడియో చేస్తున్నారా లేకపోతే ఏంటి అన్నది పక్కన పెట్టండి. ఫస్ట్ నేను వీడియోస్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని చేశానండి. ఒక యూట్యూబ్లో అస్సలు ఒక్క రూపాయి కూడా రాదు అని అంటే కనుక నేను వీడియోస్ చేయకపోయేదాన్నేమో. కానీ నాకేంటంటే ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు రెవెన్యూ చాలా తగ్గిపోయింది. ఫస్ట్ డబ్బులు అమౌంట్ చాలా తగ్గిపోయింది ముగ్గులు వీడియో చేయడం వల్ల. మరి వేరే ఛానల్స్ వాళ్ళకి, రంగోలీ ఛానల్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నానో చూడండి. డబ్బుల గురించి మీరు వీడియోస్ చూస్తుంటే డబ్బులు వచ్చేస్తాయని మీరు అనుకుంటున్నారు కదా. నాకు వంటశాలకి ఒక్క వీడియో నేను చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుందో, ఇందులో 20 వీడియోలు చేస్తే అంత అమౌంట్ వస్తుంది. అది చూడండి. అంటే అంత తక్కువ అమౌంట్ వస్తుంది నాకు. వింటున్నారా దాంట్లో? ఎందుకో నాకు కరెక్ట్గా తెలీదు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ మొన్న సంవత్సరం ఏంటంటే పోయిన సంవత్సరం నేను 2-3 వీడియోసే పెట్టానండి ఈ రంగోలీ గురించి. నేను ఆ టైంలో ఎక్కువ పెడదాం అనుకున్నాను. బ్యాంకాక్ వెళ్ళిన మళ్ళీ 31st కలకు వెళ్ళాను, 4th 5th వచ్చాను. నాకు టైం సరిపోలేదు కాబట్టి పెట్టలేదు. నాకు చాలా ఇష్టం ముగ్గులు అంటే, అందుకని పెట్టడం జరిగిందే. కానీ ఈసారి టైం ఉంది కదా అని చెప్పేసి, టైం ఉంది కదా నేను అది కుదుర్చుకుని నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ ముగ్గులు వేసి చూపించాను. నేను ఆల్రెడీ ఒక కంటెంట్ ఉంది నా దగ్గర, అది నేను డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ నేను పెడుతున్నాను. ఒకటే వీడియోస్ని రంగోలీస్ని నేను కంటెంట్ మార్చేసి ఇంక ఇష్టం వచ్చినట్టు రంగోలీస్ పెడుతుంటే మీరు రంగోలీ కోసం మాత్రమే నా ఛానల్ చూస్తారు. మిగతా వాటి గురించి చూడరు కొంతమంది, అవసరం లేదనుకుంటారు. మళ్ళీ రంగోలీ స్టార్ట్ అయినప్పుడు చూస్తారు. అప్పుడు ఏమవుద్ది, సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ తగ్గిపోతాయి నాకు. అలాంటప్పుడు మరి నాకు ఇప్పుడు నాకు ఎవరికి నష్టం జరిగింది? నాకే కదా నష్టం. ఆ విషయం తెలిసి కూడా నేను ఎందుకు పెట్టానంటే నాకు రంగోలీస్ అంటే ఇష్టం కాబట్టి పెట్టాను. లేకపోతే నేను వేరే కంటెంట్ పెట్టేదాన్ని. ఇది ఒక 4-5 వీడియోలు పెట్టి ఒక 2 రోజులకో 4 రోజులకో వారానికో ఒకటి పెట్టేసి ఆపేసేదాన్ని. డబ్బుల గురించి అయితే నాకు దీనివల్ల చాలా అంటే నష్టం జరిగింది. కానీ మీకు అది తెలియక మీరు డబ్బుల కోసమే కదా వీడియోస్ చూస్తారు కదా, యూస్ వచ్చినాయి కదా మీరు అనుకుంటున్నారు. వేరే యూస్ కనుక, వేరే వీడియోస్ వల్ల వచ్చుంటే కనుక నాకు ఇంకా కంటిన్యూగా లాభం ఉండేది. ఇప్పుడు చూడండి, ముగ్గులు పెద్దగా ఎవరో చూడరు కదా. అది మీకు తెలియక అన్నారనేసి నేను అనుకుంటున్నానండి. ముగ్గుల మీద ఇంట్రెస్ట్ వల్ల కూడాను. నన్ను ఇంకొక కామెంట్లో అయితే అడిగారండి, మీరు అన్ని ముగ్గులు కలిపి కాపీ కొట్టి మీరు ప్రజెంట్ చేశారు ముగ్గుని అని చెప్పేసి. నేను చెప్తున్నాను చూడండి, నేను సంక్రాంతి రోజు ఆ ముగ్గు వేశానండి. సంక్రాంతి రోజు వేశాను అంటే నాకు టైం కూడా లేదు అప్లోడ్ చేయడానికి. ముందు కూడా 2 కామెంట్స్ కూడా చెప్తున్నాను, ముందే ఎందుకు అప్లోడ్ చేయలేదన్నదానికి. సంక్రాంతి రోజు వేశాను. భోగి రోజు కూడా ఫుల్ నాకు వంటశాల దగ్గర ఆ క్లీనింగు అవన్నీ, అది కూడా నేను చూపిస్తాను, వీడియో ఒకసారి చూపిస్తాను. ఓకే. అయితే సంక్రాంతి రోజు 11కి స్టార్ట్ చేస్తాను. మాకు ఒకటే సంక్రాంతి ఏంటో చెప్తా. అయితే 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1:30 వరకు గాలేసేస్తుందని అవి ఇవి కట్టడం, తాళ్ళు కట్టి ఇవి కట్టి 1:30 అయిపోయింది. 1:30కి ముగ్గు స్టార్ట్ చేస్తే 4:35 వరకు కొద్దిగా చేశాను వీడియో. చేసిన తర్వాత గాలి వచ్చి చామంతి పూలు పెడితే అవి అమ్మవారి ఫేస్ మీద నుంచి వెళ్ళిపోయినాయి, మొత్తం గీతలు పడిపోయింది. నాకు ఏమనిపించింది అంటే ఈ నైట్ ఇంకెంతసేపు వేసినా కుదరదు ఈ చలిలో. ఒకవేళ మార్నింగ్ మళ్ళీ అవ్వకపోతే కలర్స్ షేడ్ అయిపోతాయి. ఇంక ఏదైనా మంచిగా అనుకుని చెప్పేసి ఆ ముగ్గంతా వెత్తేసి మళ్ళీ లోపల స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ చామంతి పూలు ఇలా ఎగిరిపోయినాయి కదా, పొరపాటున ఫ్యాన్ వేస్తే మళ్ళీ పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి 1 అవర్ 1.5 అవర్ ఓన్గా చామంతి పూలు అన్నీ నేను ఎలా వేయాలని ట్రై చేశాను అనమాట. ఎందుకంటే ఏ వీడియోస్లోనూ చామంతి పూలు ఇలా వేయాలని లేదండి. బంతిపూలు ఇవన్నీ ఉన్నాయి కానీ, ఎందుకంటే మందార పూలు అయితే నేను 10-15 ఇయర్స్ అవుతున్నట్టుంది నేర్చుకుని పెయింటింగ్స్ వేసేదాన్ని కదా. అందుకని నాకు మందార పూలు అది ఎలా వేయాలన్నది తెలుసు అనమాట. ఓకే. దాని తర్వాత నేను 14th 15th కూడా నేను రంగోలీ వేస్తూనే ఉన్నాను. నాకు 15th రోజు అసలు హెల్త్ బాగాలేదనమాట, కనక పండుగ రోజు. బాగోకపోతే నాకు ఏం చేయాలో అర్థం, వికారం, నిద్ర లేదు. ఆ వారం రోజుల నుంచి అయితే మరీ ఎక్కువగా నిద్ర లేదు. ఒక్కరోజు నిద్ర లేకపోతే నాకు కష్టం. నేను ఆల్రెడీ 2 months నుంచి 12కి పడుకునేదాన్ని, మళ్ళీ 5:30కి అలా లెగిసేదాన్ని. తర్వాత 1:30, 2 o'clock 2 అయ్యేది, మళ్ళీ 5:30కి లెగిసేదాన్ని. ఇంకా నిద్ర ఎక్కడ సరిపోద్ది చెప్పండి. ఇంకా ఆ టైంకి వచ్చేసరికి చాలా ఎక్కువైపోయి నా వల్ల కాదు, ఇది సగం అయ్యేసరికి ఈరోజు నేను కంప్లీట్ చేయలేను ఈ ముగ్గు అనుకుని అది అప్పుడు ఏమనుకున్నానంటే లేట్గా వేస్తున్నాను కదా, 3A కాంపిటీషన్స్ కూడా పంపిద్దామని అనుకున్నాను. నేను వెయ్యలేను అంటే రేణు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు, వాళ్ళు కాల్ చేసి రేపటి వరకు ఏమైనా టైం ఉందా అని చెప్పేసి అడిగితే ఈ మంత్ 31st వరకు ఉందని చెప్పారు. మేము ఎందుకు అడిగామంటే మనకి 15th అయితే వాళ్ళకి 14th అవుతుంది కదా డేటు అని చెప్పేసి ఒక అతి తెలివితోటి ఫోన్ చేసాం. సరే ఓకే బెస్ట్, ఇప్పుడు టైం ఉంది అంటున్నారు కదా, ఈ రోజైతే రెస్ట్ తీసేసుకుని రేపు వేద్దామని చెప్పేసి వేసామన్నమాట. అయితే ఎందుకు అడిగాం, రేణు అడగమని, రేణు ఆ ముగ్గు పెట్టు పర్వాలేదు అని అంటే మామూలుగా వేశాను. అది అయిపోతే నాకు 15th కనుక ముగ్గు అయిపోతే నేను అప్పుడు మీకు పెట్టేసేదాన్ని. నేను వేసిన లాస్ట్ డేట్ టైంలో కదా,
అందుకని నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకు అప్లోడ్ చేయలేకపోయాను, 31st వరకు టైం ఉంది కదా, మీరు ఎందుకు చెప్పలేదు అనుకుంటారు. ఏమంటే కొంతమంది ఇళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ మనం బయటికి చెప్పలేము కదా. ఓకే, అయితే 14th రోజు 15th రోజు కంప్లీట్ అవ్వలేదు, 16th రోజు కంప్లీట్ 17th రోజు కంప్లీట్ చేశాను ఆ ముగ్గురు నేను. 17th కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వేరే ఫంక్షన్ ఉంది, వేరే పనులు ఉన్నాయి, తాళం వేసేసి ఆ చిన్న వీడియో తీసుకుని తాళం వేసి మేము 21st రోజు క్లీన్ చేసేద్దామని వెళ్ళినప్పుడు రేణు అన్న ఒక షార్ట్ వీడియోస్ తీద్దాం, క్లీన్ చేస్తున్నాం కదా, మీకు తెలుసు కదా ఊడ్చే వీడియో కూడా తీస్తానని చెప్పి, అప్పుడు క్లీన్ చేసేటప్పుడు రేణు ఏమనుకున్నా, అరే త్రిబులే అని రాయడం మర్చిపోయాం కదా అనుకున్నాం. అరే రాయాల్సిందని చెప్పేసి అప్పుడు రాసి మా అమ్మగారి ఫోటో తీసి మా అమ్మని కూర్చోబెట్టి అది వాళ్ళకి పంపించలేదు, ఇంకా అప్పటికి తీసి వీడియో తీసి ఉంచాను అంతే. నేను ఆ వీడియోని త్రిబులే కాంపిటీషన్ వాళ్ళకి ఎప్పుడు పంపించానంటే 28th రోజు పంపించాను నేను, 27th 28th ఎడిట్ చేసి పంపించాను. ఓకే, అయితే తర్వాత 26th రిపబ్లిక్ డేకి ఒక ముగ్గు వేయండి కాంపిటీషన్ ఉందని అడిగితే ఒకళ్ళు నేను ఒక ముగ్గు వేసాను అనమాట. రేణుకు కూడా తెలియదు ఆ ముగ్గు వేసినట్టు. అయితే ఆ ముగ్గు క్లీన్ చేయడానికి వచ్చి 2 days తర్వాత క్లీన్ చేయడానికి వచ్చి రేణు అంది, నేను ఒక ఫోటో దిగి ఈ ముగ్గు నేను త్రిబులే కాంపిటీషన్స్కి పంపిస్తానంటే సరే అని చెప్పి త్రిబులే అని రాసి పంపించేస్తాం. ఇది జరిగింది. నేనే ముగ్గు పంపించాను ఇప్పుడు చెప్పండి. అయితే 28th రోజు నేనేం చేశానంటే అసలు ఇంక గ్యాప్ లేదు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ 2 months నుంచి నేను ముగ్గులు వేస్తున్నాను కదా, మా ఇంట్లో ఏంటంటే మా నాన్నగారు ఉన్నారు, బైపాస్ సర్జరీ అయింది. బైపాస్ సర్జరీ అయిన మనిషిని 1 month అయింది. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, కానీ వచ్చిన చుట్టాలు అందరూ మా వాళ్ళందరూ అటు నా తరఫున కానీ మా హస్బెండ్ తరఫున కానీ ఎవరు వచ్చినా కానీ అందరూ ఫుల్ సపోర్ట్ అనమాట. నాకు రంగోలీ అంటే ఎంత ఇష్టమో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ తెలుసు. నేను వీడియోస్ చేసుకుంటున్నాను చాలా ఇష్టంగా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చినా కానీ, మా నాన్నగారిని చూడడానికి వచ్చినా కానీ నువ్వు వెళ్ళి వీడియోస్ చేసుకోమ్మా, నువ్వు ఎందుకు ఆగుతావు, మేము అందరూ ఉన్నాం కదా, మాట్లాడుతూ ఉంటున్నాం కదా, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను వీడియోస్ చేసుకున్నాను. చూడండి, నార్మల్గా ఏదైనా చిన్న వేరే సర్జరీస్ అయితే అది వేరు, బైపాస్ సర్జరీ అయిన మనిషిని మా అమ్మ ఒక్కతే హ్యాండిల్ చేయగలదా, లేదు కదా, పిల్లలు ఇంట్లో ఉండరు కదా, ఇద్దరు ఉండాల్సిందే మనుషులు కంపల్సరీ. అది చాలా సివియర్గా అయిందనమాట. నార్మల్ బైపాస్ సర్జరీ కాకుండా చాలా సివియర్ సర్జరీ అయింది. దాని గురించి కూడా ఇప్పుడు చెప్పండి, నా ప్రెజర్ ఎలా ఉంది, అసలు నేను ఆలోచించే శక్తి లేదు. అసలు ఆ టైంలో నేను ముగ్గులు వేశానంటే ఒక కారణం ఏంటంటే నాలో ఉన్న ప్రెజర్ మొత్తం తీసేశారు మీరు. మీ ఎంకరేజ్ వల్లే నేను అన్ని ముగ్గులు వేయగలిగాను. అందుకే మీరు అలా పెట్టినా కానీ నేను పెద్దగా ఏం అనుకోవట్లేదు అనమాట. అయితే 28th రోజు 27th రోజు ఏం జరిగిందంటే మా అమ్మాయి చాలా బాగా వేసావమ్మా నువ్వు ముగ్గు, అసలు తిప్పుడు ముగ్గులే రావు నీకు, ఎన్నిసార్లు మా అమ్మాయిల దగ్గరే నేర్చుకున్నానండి నేను తిప్పుడు ముగ్గులు బాగా వేయడం. అయితేని అస్సలు ఎలా తిప్పాలంటే అది మర్చిపోయేదాన్ని. ఇప్పుడు చాలామంది అనేవారు అనమాట, మేము చిన్నప్పుడు కానీ తర్వాత కానీ, మా అమ్మాయి అండి మా పిల్ల ఏది చూస్తే అది ఎలా చూస్తే ఇలా పట్టేస్తుందండి, అసలు ఏది చూసిందల్లా ఇలా పట్టేస్తే ఎక్కువసేపు పట్టదు అని. నాకు మాత్రం 10 సార్లు చూసి 10 సార్లు చేస్తేనే కానీ నాకు ఆ విద్య రాదండి. అదేంటో మరి నాకు తెలియదు. అసలు ఒక్కసారి ఇలా చూడగానే వచ్చేసి అంత సీన్ లేదు నాకు, చాలా టైం పడుతుంది, కానీ వచ్చిందంటే మాత్రం పోదు నన్ను వదిలేసి, అదనమాట. అయితే నేనేం చేశానంటే 27th రోజు మా అమ్మాయిలు ఇలా అన్నారు కదా, అన్న తర్వాత అమ్మ త్రిబులే కాంపిటీషన్స్కి వేయచ్చు కదా అంటే నేను వెయ్యనని చెప్పాను. ఎందుకంటే అంతకు ముందు సంవత్సరం కూడా ఒకటి స్వీట్ షాప్ వాళ్ళది ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, కాంపిటీషన్ పెడితే ఫోటో పెట్టాం, అది డ్రా సిస్టమ్ తీశారనమాట. నాకు అందుకని నచ్చలేదు. ఇప్పుడు గెలవడం అన్నది ఎంత బాగా వేశారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ డ్రా సిస్టమ్ తీస్తే ఏంటది అనేసి నాకు అనిపించింది, నా ఉద్దేశం అంటది అంతే. అందుకని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. మా అమ్మాయిలు ఏమని చెప్పారంటే, అమ్మ నువ్వు త్రిబులే కాంపిటీషన్స్కి నాకే ఫస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వేస్తే నీకు మంచి ఇంకా ఐడియాస్ వస్తుంది, నీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వాళ్ళకి ఇంకా బాగా చెప్పచ్చు. నీ ముగ్గు కోసం ఎప్పుడు పెడతామని చెప్పి ఖచ్చితంగా ఎదురు చూస్తారు, చాలా ఇష్టపడతారు కూడా, నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్తే నేను సరే చూద్దామని చెప్పేసి ఆ రోజు అంతా డ్రాయింగ్ చేసుకుని నేను అసలు ఇంకా నాకు ఇంక వేరే ఆలోచన ఏం లేదు, మీకు చెప్పకూడదు ఇది అది అని చెప్పి ఏమీ లేదు. ఓకే, నేనేం చేసామంటే ఇక్కడ ఒక హాల్లో ఉందనమాట, పైన సరిపోవట్లేదని చెప్పి అక్కడికి వెళ్ళి వేద్దామని చెప్పి 27th రోజు వెళ్తే మధ్యాహ్నం వరకు అసలు ఏం వేయలేదండి, ఓన్లీ డ్రా చేసుకోవడమే సరిపోయిందనమాట మాకు. ఓకే, 27th రోజు ఇక్కడ ప్రాక్టీస్ చేశాను, 28th రోజు స్టార్ట్ చేస్తా. 28th రోజు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు ముగ్గే వేయలేదు మేము. ఆ డ్రాయింగ్ అని, ఇది కొలతలు రాలేదని, అదని, ఇది రౌండ్ రాలేదని ఈ చూసుకోవడమే సరిపోయింది. సరిపోదు ఇటు ఫేసింగ్ అటు ఫేసింగ్ అనుకుంటూ. ఇది 28th రోజు అలా అయిపోయింది. నైట్ 1 o'clock వరకు వేసాం. తర్వాత 29th రోజు వేసాం, 30 రోజు వేసాం, 31st రోజు కూడా వేసాం. 31st రోజు మళ్ళీ మా నాన్నగారి వీడియోస్ అయితే 10 రోజులకి ఒక్క వీడియో మొన్న అప్లోడ్ చేశానండి. చెప్తున్నాం కదా, మొన్న పచ్చిమిరపకాయలతోటి నిలవ పచ్చడి ఎలా పెట్టాలన్నది చూపించాను. ఆ వీడియో ఒకటే అప్లోడ్ 10 రోజులు గ్యాప్ వచ్చింది. అంటే నాకు అసలు టైం లేదు. నేను అక్కడ
31st రోజు నైటు 11కి రిజిస్ట్రేషన్ క్లోజు. నేను రిజిస్ట్రేషన్ 3 days ముందే ఏమో మా అమ్మాయి చేసింది. ఒకవేళ అవుతే వేద్దాం, లేకపోతే లేదని. 2 days కదమ్మా, ఒకసారి ఒకరోజు ప్రాక్టీస్ చేసుకో, 2 days పడుతుంది, పోనీ ఒక రోజు అవ్వకపోయినా ఇంకొక రోజు అయిపోద్ది అన్నది. అనుకోకుండా నాకు కుదరక టైం సరిపోక నాకు 4 days పట్టేసింది అనమాట. నైటు 11కి రిజిస్ట్రేషన్స్ క్లోజు, 31st రోజు నైటు 12కి అప్లోడింగ్ క్లోజ్ అనమాట. నేను 11కి పంపించాను, ఇంక 1 hour ముందు ఎడిట్ చేసి. నైట్ 10 అయిందండి, 31st రోజు నైట్ 10 అయింది వీడియో అవ్వడానికి. నేను 11కి అలా గబ్బగబ్బా పట్టు చీర వచ్చి గబ్బా విప్పేసి ఎడిటింగ్ చేసి పంపించామన్నమాట. అది కూడా చూసుకోకుండా 2 minutes వీడియో పంపించమన్నారు కదా, ఆ వీడియోని 10 seconds ఇంకా తక్కువే, 2 minutesకి తక్కువ ఉంది పంపించేస్తుంది. తర్వాత చూసుకున్నాం, సరే ఇంకేదన్నా కానీ నేను అలిసిపోయాం, అసలు ఇంక వదిలేసాను అనమాట. లాస్ట్లో నేను అనుకున్న దానికి అక్కడ వేసిన దానికి చాలా తేడా వచ్చింది. ఇంకా నేను బాగా వేసి ఉండేదాన్నేమో, టైం సరిపోలేదు, 4 రోజులు టైం సరిపోలేదు అనమాట నాకు. ఇది మ్యాటర్. అయితే ఈ విషయం మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నానండి. ఇలాగ నేను వీడియో అయితే ఇలా పంపించాను. అది పోనీ ఇప్పుడు ఎడిట్ చేసి పంపించడానికి కూడా నాకు అస్సలు టైం లేదనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు దాకా నేను పనులు ఎన్నైతే ఆపేసాను, ఇప్పుడు అవన్నీ నేను క్లియర్ చేసుకోవాలి. అది నేను మొన్న వేసి లాస్ట్ నా పేరు మీద పెట్టి ఇలా AAA కాంపిటీషన్స్కి పెట్టి ఇచ్చిన ముగ్గు అయితే 7 to 8 hours వచ్చినట్టుందండి. ఇంకా ఎక్కువే వచ్చిందో అది ఆర్ట్ డిస్క్లోకి పంపించేసాం. అస్సలు అది ఎడిట్ చేయాలంటే చాలా 3-4 days కంపల్సరీ కావాలి. ఆ టైం చూసుకుని ఎడిట్ చేసి నేను మీకు చేస్తాను. ఇది రిజల్ట్ కూడా ఎప్పుడు అని అడిగారనమాట. ఎప్పుడు అంటే March 29th అని విన్నా. నాకు ముగ్గు అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు సెకండ్ రోజు మా అమ్మాయి అంటుంది, చుక్కల ముగ్గు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అంది. అదేంటమ్మా అంటే, ఎందుకు మీకు తెలుసా అంటే, నేను చూడలేదు అవన్నీ ఏమిని. ఎందుకు అనంటే అది అక్కడ చుక్కల ముగ్గు ఒకే ఒక వీడియో చూశాను అంతే, ఎప్పుడు డిసెంబర్లో అంతే. అది కూడా నేను పట్టించుకోలేదు. చుక్కల ముగ్గు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆర్టిస్టులు అయినా వేస్తారు, ఎవరైనా వేస్తారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అసలు నాకు తెలుసు, ఎందుకంటే చాలా అంటే చాలా బీభత్సంగా వేస్తారు ఆర్టిస్ట్. అలాంటి ఎలా వేస్తారో మీకు తెలుసు కదా. అందులోనూ ఇప్పుడు మన వెనకాల ఎవరు వేస్తున్నారు, జెంట్స్ వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు అని చూడరు కదా. ఇప్పుడు చుక్కలు చూపించడమో, లేకపోతే మధ్యలో చూపించడం, లాస్ట్లో చూపించడం, నలుగురైనా వేయచ్చు. అందులో బాగా వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒకళ్ళైనా వేయచ్చు. నాకు తెలిసిన వాళ్ళే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు యుఎస్లో అదిని ఇలాగ కాంపిటీషన్స్ ఉండేదన్నమాట. వాళ్ళు అసలు ఎంత బాగా వేస్తారో తెలుసు. వాళ్ళు ఇప్పుడు నేను అనుకోవచ్చు కదా, వాళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు నాకు, నేను అసలు వాళ్ళ ముందు వెయ్యగలదునా అని చెప్పి నేను ఓన్లీ నా ప్రయత్నం మాత్రమే చేశానండి. నాకు వచ్చేస్తుందా రాదా ఎంత నాకేం తెలియదు. నాకు ఎక్స్పీరియన్స్ రావడం కోసం, నాకు ఇంకా బాగా మీకు చూపించడం కోసం వేశాను, అంతవరకే. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఓకే. నేను ఆ ముగ్గుని ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం దొరికితే, ఇప్పుడు వంటశాల కుకింగ్ ఛానల్లో పచ్చళ్ళు వడియాలు ఫుల్ బిజీగా ఉన్నాను స్టార్ట్ చేసి. ఆ వీడియోస్ కొన్ని చేసి పక్కన పెట్టి, మన వింటున్నారా దానికి కూడా కొన్ని వీడియోస్ చేసి అవి ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాక అప్పుడు ఆ వీడియో ఎడిట్ చేస్తాను. ఎందుకంటే 4 days టైం దానికే ఇవ్వాలంటే టైం సరిపోదు అనమాట. నేను ఎడిట్ చేసిన తర్వాత నేను ఎందులో పెడతానండి, యూట్యూబ్లోనే కదా పెట్టేది. ఓకే. ఏంటంటే ఒక్కటి మాత్రం నాకు అనిపించింది, AAA కాంపిటీషన్ ఉంది అని చెప్పి ఒక్క మాట ఇలా అనుంటే బాగుండేమో అని చెప్పి. ఈసారి ఎక్కడైనా కాంపిటీషన్స్ ఉంటే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తానండి. మీరైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ అండి. ఒకళ్ళైతే ఈ విషయం గురించి చెప్పాలి. ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, 12 ముగ్గులు వేశారంట. 12 ముగ్గులు ఏదో ఒకదానికి 100 numbers ఒక్కటైనా నాకు వస్తుందేమో అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా మీకు రావాలని కోరుకున్నాను. మీరు పెట్టిన కామెంట్కి నాకైతే మనసు ఎలాగో అయిపోయింది. 12 ముగ్గులకి 1000 రూపాయలు అయ్యింది అని ఇంకా కొంచెం పెట్టారు కదా, నాకు అది విన్నాక చాలా నేనైతే చాలా ఫీల్ అయ్యామన్నమాట. తప్పకుండా రావాలనుకుంటున్నానండి. ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే విన్ అవ్వాలనే కోరుకుంటాం కదా, నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు రావాలి అని నేను ఇప్పుడు వరకు కూడా కోరుకోలేదండి. ఓకే, విన్ అవ్వాలి అని ఒక ఉద్దేశంతో ముగ్గు వేసినంతసేపే తప్ప అది అయిపోయిన తర్వాత క్లోజ్ అంతే, అక్కడ వాడేసే అంతే, అలాగే ఉంటుంది నా పని. నేను ఇంక మళ్ళీ తిరిగి ఆలోచించాను ఎందుకు అది కూడా అంటే, మనం వెయ్యాలి అని అంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 1000 రూపాయలు గిఫ్ట్ వస్తుందంటే ఒకలాగా మనం ఇంట్రెస్ట్ పెడతాం. 1,00,000 రూపాయలు వస్తుందంటే ఒకటి, 25 లక్షలు అంటే ఒకటి, 1 కోటి రూపాయలు అంటే ఒకటి, అంత ప్రెజర్ తీసుకుని చేస్తూ ఉంటాం. అదే ఒక ప్రైజ్ మనీని బట్టి చేస్తూ ఉంటాం. అలా చేస్తేనే అక్కడ మనం కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలుగుతాం, లేకపోతే చెయ్యలేము. అదే నా ఉద్దేశం అయితే చెప్తున్నాను. నేను అలా అనుకుని చేశాను, బాగానే వచ్చిందండి ముగ్గు అయితే. నేను అనుకున్నట్టు ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను అంతే, టైం నాకు సరిపోలేదనమాట. నాకు ఏంటంటే 2 సర్జరీస్ అయ్యి నన్ను అసలు కిందే కూర్చోకూడదంటే, నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా నేను ఆ మెయిన్ నాకు ఇష్టమైన ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నానో
మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దయచేసి. చాలామంది నా ముగ్గులు చూసి ఇష్టపడి చాలామంది చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా అభిమానించారు. మరి నెక్స్ట్ టైం కూడా మీకు ఇలాగే మంచి మంచి ముగ్గులు అందించాలని మీరే నన్ను బ్లెస్సింగ్ చేయాలి, అంటే మీరే అనుకోవాలి. మరి మీరందరూ కోరుకుంటేనే కదా నేను ముగ్గులు వేయగలుగుతాను, అంతే కదా. మరి ఇంకేంటి, మీరందరూ కూడా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి ఎన్ని ముగ్గులు వేశారు అక్క అని అడిగారు కదా. నేను ఒక ముగ్గు నేను వేసిన ముగ్గు పేరు పెట్టి పంపించింది, ఒక ముగ్గు మా అమ్మ పంపించింది, ఒక ముగ్గు నేను, మా పిల్లలు కానీ ఎవ్వరు అసలు ఏది పంపించలేదండి. సంక్రాంతి రోజు నేను ఇప్పుడు చెప్పాను కదా ముగ్గు, ఆ ముగ్గు దగ్గర నుంచి అనమాట. దానికి ముందు ఎన్ని ముగ్గులు వేసామండి. ఏదో ఎవరొకరు పేరు పెట్టి పంపించవచ్చు కదా, నేను అసలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. అసలు ఒక్క ముగ్గు కూడా నేను ఏ ముగ్గు పంపించలేదు. తర్వాత వీళ్ళు సరదాగా పంపిస్తానన్న వల్ల పంపించాను. లాస్ట్లో వేసింది ఒకటే ఒక ముగ్గు అండి. నాకు అసలు టైం లేదనమాట, లేకపోతే నేను మైండ్లో ఆలోచించి చెప్పేదాన్నేమో. మరి అసలు నాకు నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను త్రిబుల్ ఏ కాంపిటీషన్స్కి నా పేరు మీద పెట్టి వేశానో అవి శాంపిల్స్ ఏవైతే వేశానో చూసి జరుచుకోకండి. ఆ వీడియోస్ అయితే నేను ఎడిట్ చేసి మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. మరి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.